పట్టల మించి పోతుంది, విమానం గాల నుంచి పోతుంది. అదే కార్ అయినా బస్ అయినా రోడ్డు మించి పోతుంది. అదే పడవనో స్టీమరో అయితే నీళ్ళ మించి పోతాయి. అంతేగాని రైలు గాల నుంచి పోవుడు, విమానం పట్టల మించి పోవుడైతే ఉండదు కదా. కానీ అదే గిడొక కారు రోడ్డు మించే కాకుండా ఇంకెట్లా పోతుందో చూడండి. ఓరి నీళ్ళ మెంటల్ ముఖంలో మన్ను పడగదరో, బంగారం అసంటి కారును గట్ల అందరు చూస్తుండగా నీళ్ళకి తీసుకుపోతారేంది? అయిపోయింది మునిగిపోతుంది. కానీ ఇక అయ్యయ్యో కొత్త కారు ఎట్లాగని చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం పుట్టింది ఇలా కానీ తిట్టుకోకుండ్రి. ఎందుకంటే ఈ కారు నీళ్ళల్లో మునగదు. అవును, నీళ్ళల్లో పడవలాగా తేలుకుంటూ డ్రైవింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న కారు ఇది. కావాలంటాగా చూడండి, అందులో ఉన్న డ్రైవర్ సాబ్ ఎట్లా యూటర్న్ తీసుకొని వచ్చిండో. భలే గమ్మతున్నదిలే. చైనాకు సంబంధించిన BYD కార్ల కంపెనీ తయారు చేసింది దీన్ని. BYD యాంగ్ వాంగ్ U8 సిరీస్ అట, SUV కార్ ఇది. 30 నిమిషాల దాకా నీళ్ళల్లో తేలగలుగుతుందట. అదే నీళ్ళల్లో గంటకు 3 కిలోమీటర్ల స్పీడ్ తోని ప్రయాణం కూడా చేయగలుగుతుందట. ఎమర్జెన్సీ ఫ్లోటింగ్ మోడ్ అని ఉంటదట ఈ కార్లో. ఎప్పుడన్నా పొరపాటున కారు నీళ్ళల్లో పడ్డప్పుడు దానికదే ఆటోమేటిక్ గా యాక్టివ్ అయ్యి కారు మునగకుండా చేస్తుంది అన్నట్టు. మరిగా మన దేశం మార్కెట్లకు ఎప్పుడు ఇడుస్తారో దీన్ని, గాని పుసుక్కున ఇదిగిన వస్తేనా వర్షాకాలంలో అందరూ ఈ కార్లు వేసుకునే బయటకు వస్తారు కావచ్చు. ఎందుకంటే ఉత్తప్పుడే మనోళ్ళు బిర్జీల కాడ నీళ్లు ఉప్పొంగుతుంటే కూడా ఆగకుండా పోతూనే ఉంటారు. అట్లాంటిది ఏకంగా చేతుల నీళ్ళ తేలే కారే ఉన్నదంటే ఎవలా ఆగుతారు, బుర్ర ఉరుకుతూనే ఉంటారు. ఎప్పుడన్నా రోడ్డు పక్కకు చెరువు ఉన్న తోవల ట్రాఫిక్ జామ్ అయితే ఈ ట్రాఫిక్ లో ఎంతసేపు వెయిట్ చేస్తాము, కారును చెర్లకు దించుకొని నీళ్ళకెంచి పోదామని పోయినా పోతారు కావచ్చు. ఇక చిన్న వాగులు వంకలు దాటే ఊర్లల్లా ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారంటే బుర్ర ఇటు నుంచి అటు డక్కున దాటొచ్చు అన్నట్టు, ఏవి తిప్పాల లేకుండా. ఏదైనా మంచిగా వాడినంత వరకు మంచిగానే ఉంటుంది. కానీ ఇట్లాంటి టెక్నాలజీ ఒకటి వచ్చుడైతే గొప్ప విషయమే కదా.